నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక డాక్టరు కంటి ఆపరేషన్ చేశాడు పేషెంట్కి. అంతవరకు బాగానే ఉంది. కానీ పొరపాటున ఒక కన్నుకు చేయబోయి ఇంకో కన్నుకి ఆపరేషన్ చేశారు. ఉన్న కన్ను పోయింది. ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఈ విధంగా డాక్టర్దే తప్పు, నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఇద్దరు జడ్జి ధర్మాసనం, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి ఓరోలే. ఇట్లా స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ ఇచ్చిన తీర్పు సబబుగానే ఉంది. ఈ పూర్తి తప్పిదం సదరు డాక్టర్దే. ఒక కన్ను ఆపరేషన్ బదులు ఇంకో కన్ను ఆపరేషన్ చేశారు. ఉన్న కన్ను కూడా పోగొట్టేటట్టు చేశారు. నష్టపరిహారం చెల్లించవలసిందే అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్ఎల్పి ఫైల్ చేస్తే ఎస్ఎల్పిని డిస్మిస్ చేశారు సదరు గౌరవ సుప్రీంకోర్టు. ఇది బెహర్లాల్ భీమ్రాజ్ ఓస్వాల్ వర్సెస్ మసూదనా కేసులో ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఎవరైనా సరే డాక్టర్లు ఒక కన్నుకు బదులు ఇంకో కన్నుకు ఆపరేషన్ చేస్తే నష్టపరిహారం చెల్లించవలసిందే అని చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.